ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు యోగాలో భాగంగా ఆడవాళ్ళకి సాధారణంగా బ్రెస్ట్ సైజెస్ పెరగాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూద్దాం. డాక్టర్ గారు, మరి రకరకాల కారణాల చేత అప్పుడప్పుడు సైజ్ తగ్గుతుంది, లేదంటే చిన్నప్పటి నుంచి లేదంటే ఫస్ట్ నుంచి సైజ్ అనేది చిన్నగానే ఉంటుంది. మరి వీళ్ళకి ఆ అసౌకర్యం లేకుండా కాస్త కరెక్ట్ సైజ్ లో ఉండాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూపిస్తారా? రొమ్ములో కూడా మజిల్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్యాట్ తో పాటు, అందుకని ఆ మజిల్ ఇంక్రీజ్ చేస్తే బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఆ రొమ్ములో ఉండే కండరాలని యాక్టివేట్ చేసి దాని సైజు పెరగడానికి ఉపయోగపడే సింపుల్ గా 2 వ్యాయామాలు, చేతులు కదిపేవి, కాస్త ఎక్కువ నెంబర్ చేయాలి. అవి ఎలా చేయాలో చూడండి. వజ్రాసనంలో స్ట్రైట్ గా అట్లా కూర్చున్న తర్వాత మోకాళ్ళ పైన పైకి లేచి 2 చేతుల్ని కలిపి లేపి స్ట్రైట్ గా ముందుకు అట్లా చాపుతాం. ఆ తర్వాత కుడి చేతిని పైకి లేపుతాం స్ట్రైట్ గా, తర్వాత ఎడమ చేతి ఆల్టర్నేటివ్ హ్యాండ్ మూమెంట్ అలా పైకి కిందకి. ఇలా చేయటం ద్వారా చూడండి, రొమ్ము భాగం దగ్గర ఉండే కండరాలు బలపడి ఆ రొమ్ము కొవ్వు భాగాన్ని కిందకి జారనివ్వకుండా కండరాల్లో బలం రొమ్ముల్లో బాగా పెరుగుతుంది అనమాట. ఇక 2వ వ్యాయామం, 2 చేతుల్ని మోక చేతుల దగ్గర మడిచి ఇట్లా ప్రక్కల నుంచి వెనక్కి తీసుకెళ్ళాలి. 2 మోక చేతులు చూడండి వెనక్కి అట్లా వెళతాయి అనమాట. ఆ తర్వాత మళ్ళా అరిచేతులను పైకి లేపేసి మళ్ళా వెనక్కి తీసుకెళ్ళాలి, మళ్ళా ముందుకి వెనక్కి. ఇలా చేతులు మూమెంట్ చేసే కొద్దీ రొమ్ము భాగంలో కండరాలు బలపడతాయి. ఈ వ్యాయామాలను ఒక 15-20 సార్లు చేసిన స్ట్రెయిన్, పెయిన్ లేకుండా సులభంగా అందరూ చేయగలుగుతారు. ఇక 3వ వ్యాయామం, మోకాళ్ళ మీద నుంచుని కుడి చేతిని ఉష్ట్రాసనం చేయడానికి వెనక్కి తీసుకెళ్లి మడాన్ని అట్లా పట్టుకుంటాం, అట్లా ఆనిచ్చేసేస్తాం. మళ్ళీ ఎడమ చేతిని మడం పట్టుకోవడానికి వెనక్కి తీసుకెళ్తాం. ఇట్లా ఆల్టర్నేటివ్ హ్యాండ్ మూమెంట్ బ్యాక్ తీసుకువెళ్ళాలి. కుడి చేయి తర్వాత ఎడమ చేయి, ఇలా బాగా చేతిని లేపి చాపటం వల్ల వెనక్కి తీసుకెళ్ళటం వల్ల రొమ్ము భాగం దగ్గర ఉండే కండాలకి మంచి వ్యాయామం ఇది. ఇలాంటి 3 వ్యాయామాలు రొమ్ములు బిగుతుగా ఉండాలనుకునే స్త్రీలు, లేకపోతే రొమ్ములు కొద్దిగా జారినం అనుకున్న వారు ఇద్దరు ఇట్లాంటివి చేయగలిగితే ఇద్దరికి చక్కటి ఫలితం ఆ భాగాల్లో వస్తుంది. ఎవరికైతే రొమ్ములు చిన్నగా ఉండి కాస్త షై ఫీల్ అవుతున్నారో అలాంటి పిల్లలందరికీ కూడా 2 ఆహారాలు ప్రధానంగా వెళ్ళాలి లోపలికి. ఒకటి హై ప్రోటీన్, హై ఫ్యాట్. ఈ 2 హెల్దీ వేలో వెళ్తే మంచిది. మనం వేరుశెనగ పప్పులు, కొబ్బరి, అట్లాగే నువ్వులు, బాదం, పిస్తాలు, జీడిపప్పులు, వాల్నట్స్ ఇట్లాంటివి కానీ 4-5 రకాలు ప్రతిరోజు పెట్టుకుని నానపెట్టుకుని అన్నేసి తింటే ఇందులో 25% ప్రోటీన్ ఉంటుందండి. పుచ్చగింజల పప్పు అయితే 34% ఉంటుంది, ఫ్యాట్ 50% ఉంటుంది. ఈ 2 లోపలికి రా మెటీరియల్గా వెళ్తేనే ఆ ఎక్సర్సైజ్ చేసిన దానికి ఆ భాగంలో ఇది పేరుకోవటానికి, ఆ భాగంలో ఇంక్రీజ్ అవడానికి డైట్ అవకాశం కలిగిస్తుంది. అందుకని ఎక్సర్సైజ్ అండ్ డైట్ 2 జోడిస్తేనే మీకు రొమ్ము డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాంబినేషన్లో బాగా ప్రాక్టీస్ చేయండి. చూసారు కదండి, మరి రొమ్ముల సైజ్ పెరగాలంటే కనుక డాక్టర్ గారు చూపించిన ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి అంటున్నారు. అలాగే కొన్ని ఆహార నియమాలు, ఆహార పదార్థాలు చెప్పారు కాబట్టి ప్రోటీన్ అనేది ఎక్కువగా అధికంగా తీసుకోవడానికి ప్రయత్నించాలి ఆడవాళ్ళు ముఖ్యంగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.